ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ ఉన్న జంతువులన్నీ స్నేహంగా కలిసిమెలిసి జీవించేవాళ్లు. ఎవరికీ ఎవరిమీద అసూయ లేకుండా ఒక కుటుంబంలా ఉండేవారు. పక్షులు చిలిపిగా పాడేవి, అడవిలో ప్రశాంతం చక్కగా పరచి ఉండేది. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. ఎందుకంటే మన అడవికి ఒక మంచి నాయకుడు కావాలి, ఎవరైనా ఒక మంచి నాయకుడిని ఎంచుకుంటే ఎలా ఎన్నుకోవాలి అన్న సందేహాలు మొదలయ్యాయి. నాయకుడు ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం చేసుకోవచ్చు. సింహం ముందుకు వచ్చి గర్జించింది, నేనే రాజు, నేను ధైర్యంగా బలంగా ఉన్నాను, నన్ను నాయకుడిగా చేసుకోవాలి అన్నది. జంతువులు ఒక్కసారి ఆశ్చర్యపోయాయి. అది చూసిన నక్క చలాకీగా ముందుకు వచ్చింది, నాయకుడంటే బలం కాదు, తెలివి కావాలి, నేనే తెలివైనవాణ్ణి, నా తెలివి మీకు కావాలి, నేను మీకోసం మంచి పనులు చేస్తాను అని మాయ మాటలు చెప్పింది. కొంతమంది నమ్మారు, మరికొంతమంది శంకించాయి. ఎంత గొడవ జరుగుతున్నా ఏనుగు మాత్రం మౌనంగా నిలబడింది. అది శాంతంగా తెలివిగా అన్నింటినీ గమనిస్తోంది. ఏమీ మాట్లాడలేదు కాని లోపల ఆలోచిస్తూ ఉంది. నిజమైన నాయకుడు ప్రజల కోసం పని చేయాలి. జంతువులందరూ చివరికి ఓటింగ్ పెట్టాలని నిర్ణయించారు. మనమందరం ఓటేసి నాయకుడిని ఎన్నుకుందాం అని నిర్ణయించారు. అందరూ కలిసి ఓటు వేయాలని, ఎవరు గెలిచినా అందరూ అంగీకరించాలని ఒప్పుకున్నారు. ప్రచారం మొదలైంది. సింహం ధైర్యపు కథలు చెప్పింది. నక్క చక్కటి మాటలతో ఆకర్షించేందుకు ప్రయత్నించింది. కోతి వినోదంతో హాస్యం పంచింది. కాని పులి మాత్రం నిశ్శబ్దంగా సేవా పనులతో ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంది. నక్క మరింత మాయ చూపించింది. చిన్న జంతువులకు పండులు, మిఠాయిలు ఇచ్చి ఓట్లు అడిగింది. చిన్న జంతువులు ఆశ్చర్యంగా ఇది సత్యానికి విరుద్ధమని చాలా జంతువులు భావించాయి. ఒక చిన్న బల్లి జంతువుల మధ్యకు వచ్చి పెద్దగా మాట్లాడింది, మనకు నిజమైన మానవత్వం గల నాయకుడు కావాలి, మంచి మనస్సుతో ఎవరినీ మోసం చేయని వాడిని అన్నది. ఎన్నికల రోజు వచ్చింది. ప్రతి జంతువు ఓటు వేసింది. పెద్దతల ఏనుగు నుండి చంటి చిటుకుపిల్లి వరకు అందరూ గొడవ పడకుండా శాంతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ఫలితాల్లో ఆశ్చర్యంగా ఎవ్వరూ ఊహించనట్లు ఏనుగే గెలిచింది. ఎందుకంటే ఆమె ఎవరినీ మోసం చేయలేదు, ఎవరినీ విమర్శించలేదు. అడవి అంతా ఆనందంగా మారింది. నక్క ఓడిపోయినందుకు కోపంగా ఉంది. మోసం పని చేయలేదు. అది కోపంతో అడవి వీడి వెళ్ళిపోయింది. కాని మిగతా జంతువులు సంతోషంగా సంబరాలు చేసుకున్నాయి. ఇది జంతువులు ఇచ్చిన తీర్పు. ఏనుగు తన మొదటి నిర్ణయం తీసుకుంది. అడవిలో నీరు అందరికీ సరిపడేలా ఒక పెద్ద చెరువు తవ్వించాలని. స్నేహంతో పని కొనసాగింది. అది చూసి అందరూ ఆనందించారు. కొత్త చెరువులో మృగాలు నీళ్లు తాగాయి, పిల్ల జంతువులు చప్పరించాయి. స్నేహం, ఆనందం మరోసారి అడవిని నింపేసింది. సాయంత్రం చల్లని కెరణాల్లో అందరూ సంతోషంగా ఆడారు. ఆ రోజు రాత్రి ఏనుగు అందరికీ చెప్పింది, ప్రేమ, నిజాయితీ, నిబద్ధత మాత్రమే నిజమైన నాయకుడిని తయారుచేస్తాయి. జంతువులు ఆనందంగా చిరునవ్వుతో ఆ మాటలు మనసులో ఉంచుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.